భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టాడు. ఆ తర్వాత వరంగల్ మొత్తం ఉలిక్కిపడింది. సో జయశంకర్ భూపాలపల్లి అనే ఏరియాలో ఒక వ్యక్తి అయితే తన భార్యను చంపి వాట్సాప్ స్టేటస్లో తన డెత్ డిక్లరేషన్ ఏంటనేది ఇచ్చాడనమాట. సో అతని పేరు బాలాజీ రామాచారి. సో ఆ వ్యక్తి అయితే తన భార్య చనిపోతే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు అనమాట. సో ఆవిడ చాలా ఇబ్బందులు పెడుతుంది అంటూ ఆయన అయితే ఒక వాట్సాప్ వీడియో చేసి ఆమెను చంపేశాను అని చెప్పి, హత్య చేశానని చెప్పి ఆయనే చంపేసి ఆ వీడియో మొత్తాన్ని కూడా వాట్సాప్లో స్టేటస్గా పెట్టాడు అనమాట. అది చూసిన తన బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. సో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దాదాపు మొత్తం వరంగల్ అంతా షేక్ అయిందని చెప్పాలి. సో ఆయన చంపేసింది కాక మరి తర్వాత ఆయన కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో మరి ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనిపైన ఏదన్నా ఇదైందా అని చెప్పి వరంగల్ పోలీసులు అయితే దాని కేసు వాళ్ళు అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ మొత్తం నోట్ చేసుకుని అక్కడ తీసుకోవాల్సిన ఫార్మాలిటీస్ తీసుకుని వాళ్ళైతే కేసు పెట్టారనమాట. సో ఆ పోలీసులు కూడా ఇంకా విచారిస్తున్నారు దీని వెనక ఏదన్నా హస్తం ఉందా అది ఇది అని చెప్పి. సో దానికి అంత డౌట్ అయితే ఆయన ఇవ్వలేదనమాట. మరి ఆ బాలాజీ రామాచారి అనే ఆయన నా భార్య రోజు చిత్రహింసలు పెడుతుంది, నా వయసు నా ఆరోగ్యం కూడా సమస్య ఇవన్నీ పట్టించుకోకుండా నన్ను నానా హింసలు పెడుతుంది అని చెప్పి, సో అది నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే తనను చంపేశాను, తనని ఈ విధంగా చంపాను అని చెప్పి కూడా మొత్తం క్లియర్గా డెత్ ఎలా చేశాడు అనేది అంతా కూడా డిక్లరేషన్ ఇచ్చాడు. సో పోలీసులకి అదొక మంచి ఆధారంగా అయితే దొరికిందనమాట. సో తర్వాత ఇతను కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అరే మంచి కుటుంబం అని చెప్పి బాధపడుతూ, సో ఆ వార్త అయితే మొత్తం వరంగల్ని ఉలిపేసిందని చెప్పాలి, ఉలిక్కి పడేలా చేసిందని చెప్పాలి. సో మరి ఇలా రామాచారి ఎందుకు చేశాడు, తనకు అంత కష్టం నిజంగానే భార్య వల్లే వచ్చిందా, వేరే ఏదైనా కారణం ఉందా, సో దీని గురించి అయితే పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు వివరంగా ఏదన్నా పోలీసులు ఒక ప్రెస్ మీట్ లాంటిదన్నా పెట్టి దీన్ని సాల్వ్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు గురి కాకుండా చేస్తారేమో చూడాలి.